హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీస్ గురించి పార్ట్ 1 వీడియో కూడా చేసాం. ఎవరైనా మిస్ చేసి ఉంటే వెళ్ళి చూసేయండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 7 బెస్ట్ హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీస్ ఇన్ 2011. నెంబర్ 1 ప్రీస్ట్. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ గురించి చెప్పుకుంటే కొన్ని శతాబ్దాలుగా మనుషులకి అండ్ వ్యాంపైర్స్ కి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సూపర్ న్యాచురల్ ఫైటింగ్ స్కిల్స్ ఉన్న ఒక ప్రీస్ట్ ఆ వ్యాంపైర్స్ తో పోరాడుతూ ఉంటాడు. ఆ చివరి యుద్ధంలో ప్రీస్ట్ మేనకోడల్ని ఆ వ్యాంపైర్స్ దాడి చేయకముందే కాపాడాలని బయలుదేరతాడు. ఆ వ్యాంపైర్స్ నుంచి తన మేనకోడల్ని ఎలా కాపాడాడు అనేది స్టోరీ. ప్రీస్ట్ కి అండ్ వ్యాంపైర్స్ కి మధ్య ఉండే ఫైటింగ్ సీన్స్ ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 గ్రీన్ ల్యాంటర్న్స్. ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ గురించి చెప్పుకుంటే గ్రీన్ ల్యాంటర్న్స్ అనే ఒక ఏలియన్స్ పారాలాక్స్ అనే శత్రువు నుంచి అన్ని గ్రహాలను కాపాడుతూ ఉంటారు. ఒక గ్రహంలో బంధించిన పారాలాక్స్ తప్పించుకుని గ్రీన్ ల్యాంటర్న్స్ మీద వచ్చి దాడి చేస్తాడు. అందులో ఒక గ్రీన్ ల్యాంటర్న్ తప్పించుకుని భూమి మీదకి వస్తాడు. తను చనిపోతున్నాడని తెలుసుకుని తనకున్న పవర్స్ ని అక్కడున్న ఒక మనిషికి ఇస్తాడు. ఆ మనిషి ఆ పారాలాక్స్ నుంచి భూమిని ఎలా సేవ్ చేశాడు అనేదే స్టోరీ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 3 ది అడ్జస్ట్మెంట్ బ్యూరో. డేవిడ్ ఒక పొలిటీషియన్. అతను ఎలక్షన్ డ్యూటీలో ఉండగా అనుకోకుండా ఎలీస్ అనే ఒక డాన్సర్ ని మీట్ అవుతాడు. ఆమెను చూడంగానే వెంటనే ప్రేమలో పడిపోతాడు. అప్పుడే ఒక ఏజెంట్ టీం వస్తుంది. ఆ ఏజెంట్స్ ప్రజల యొక్క పనులు, వాళ్ళ మెమరీస్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ టైం డేవిడ్ ఎలీస్ ని ఒక బస్సులో కలుస్తాడు. అప్పుడే ఏజెంట్ వచ్చి నువ్వు ఎలీస్ ని కలవకూడదు, ఇంకోసారి కలిస్తే నీ మెమరీ మొత్తం ఎరేజ్ చేస్తామని చెప్తాడు. అయినా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా డేవిడ్ ఎలీస్ ని కలవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు డేవిడ్ కి తెలియకుండా ఏజెంట్స్ ఎలీస్ ని కలవకుండా ప్లాన్స్ చేస్తూ అడ్డుపడుతూ ఉంటారు. డేవిడ్ తన ఫేట్ యొక్క ఏజెంట్స్ ని ఎదిరించి తన లవర్ ని ఎలా కలుసుకున్నాడు అనేది స్టోరీ. ఈ మూవీ జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 బ్యాటిల్ లాస్ ఏంజల్స్. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఉంటుంది. ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫైటింగ్స్ తో ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పుకుంటే ఏలియన్స్ వచ్చి మన భూమి మీద అటాక్ చేస్తారు. అప్పుడు ఏలియన్స్ బార్ నుంచి లాస్ ఏంజల్స్ ని ఆర్మీ టీం ఎలా కాపాడింది అనేది స్టోరీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 5 సోర్స్ కోడ్. ఈ మూవీ మీకు ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ గురించి చెప్పుకుంటే ఒక బాంబ్ బ్లాస్ట్ వలన ట్రైన్లో ఉన్న జనాలందరూ చనిపోతారు. అప్పుడు మిలిటరీ ఒక సీక్రెట్ ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తుంది. అదేంటంటే ట్రైన్లో చనిపోయిన ఒక వ్యక్తిలోకి వెళ్ళి అతని చివరి 8 నిమిషాలు ఉండవచ్చు. ఆ 8 నిమిషాల్లో బాంబు పెట్టిన వాడిని కనిపెట్టి ఆ బ్లాస్ట్ ని ఆపవచ్చు అనుకుంటారు. ఆ మనిషిలోకి వెళ్ళిన ప్రతిసారి కనిపెట్టేలోగా టైం అయిపోతుంది. చివరికి ఆ బాంబు పెట్టిన వాడిని ఎలా కనిపెట్టారు అనేదే స్టోరీ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 6 ది డార్కెస్ట్ అవర్. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక యాప్ ని తయారు చేస్తారు. వాళ్ళు స్పాన్సర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక అతను ఆ యాప్ ని దొంగలించి తనే చేశాడని చెప్పుకుంటాడు. వీళ్ళిద్దరూ దాంతో డిసప్పాయింట్ అయ్యి ఒక క్లబ్ కి వెళ్తారు. అక్కడ అనుకోకుండా ఒక ఇద్దరు అమ్మాయిలను కలుస్తారు. ఈ లోపు సిటీ అంతా పవర్ కట్ అవుతుంది. ఇంతలో ఒక లైట్ షేప్ లో ఒక ఆకారం వచ్చి అక్కడ ఉన్న జనాలందరినీ మాయం చేస్తుంది. ఆ ఏలియన్స్ సిటీలో ఉన్న కరెంట్ ని అబ్జర్వ్ చేసుకుని అక్కడ ఉన్న అందరినీ నాశనం చేస్తుంది. ఈ నలుగురు కలిసి ఆ ఏలియన్స్ ని చంపగలిగే ఒక వెపన్ ని కనుగొంటారు. ఆ ఏలియన్స్ నుంచి ఆ మెక్సికో సిటీని ఈ నలుగురు ఎలా కాపాడారు అనేది స్టోరీ. నెంబర్ 7 డ్రైవ్ యాంగ్రీ. ఈ మూవీలో ఉండే యాక్షన్ అండ్ చేజింగ్ సీన్స్ ఫుల్ గ్రిప్పింగ్ గా ఉంటాయి. మెయిన్ గా ప్లాట్ లోకి వెళ్తే మిల్టన్ అనే ఒక వ్యక్తి నరకం నుంచి తప్పించుకుని వస్తాడు తన కూతురు బిడ్డను కాపాడటానికి. అదే సమయంలో సైతాన్ కూడా ఆ బిడ్డ కోసం వెతుకుతాడు. ఆ బిడ్డను బలి ఇస్తే తన నరకం నుంచి విముక్త అవ్వచ్చని. మిల్టన్ ఆ బిడ్డను సైతాన్ నుంచి ఎలా కాపాడాడు అనేదే స్టోరీ. ఈ మూవీలో ఉండే చేజింగ్ అండ్ యాక్షన్ సీన్స్ ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది.